హాయ్ అందరికీ నమస్తే. పొద్దున్న నుంచి అసలు ఈ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ప్రభాస్ని మళ్ళీ వింటేజ్ ప్రభాస్ని మళ్ళీ చూస్తానా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. లక్కీగా మీరు మార్నింగ్ వాళ్ళ అనౌన్స్మెంట్ అని చెప్పారు, ఓకే. కానిపోతే ఆఫీస్ అనేది ఉంది, సో ఆఫీస్కి వచ్చాను. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చూసుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుంటారు, కానీ నేను రివ్యూ ఫ్రమ్ ఆఫీస్ చెప్తున్నాను. అందరూ అయిపోయింది, ఇప్పుడు అందరూ యాక్చువల్లీ లాగౌట్ టైం కూడా అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. కానీ నేను మీకు నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్దామని చెప్పి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. వింటేజ్ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. December 5th మీకు 1000 కోట్లు ఇంకో మీ జేబులో పడిపోయాయి అనమాట. ప్రభాస్ జేబులో పడిపోయాయి. అసలు ఏమైనా ఉందా యాక్టింగ్, ఏవైనా స్క్రీన్ ప్రెజెన్స్, ఏవైనా సెన్స్ ఆఫ్ టైమింగ్, అసలు ఇది కదా డార్లింగ్ ఫ్యాన్స్ కి మెయిన్ గా కావాల్సింది. ఆకలి మీద ఉన్నారు. 4-5 సినిమాల నుంచి వాళ్ళకి అసలు ఎటువంటి స్టఫ్ లేదు. అంటే ఉంది కానీ మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి మంచి పెద్ద పెద్ద కలెక్షన్స్ వస్తున్నాయి, కానీ ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ ని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు నిజమైన ప్రభాస్ ని అప్పట్లో బుజ్జిగాడు, బిర్లా ఈ సినిమాలు ఉన్నాయి కదా, సో ఆ సినిమాల వైపు వచ్చింది ఒక్కసారిగా. అసలు ఆ హీరోయిన్స్ తో వాళ్ళు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గానీ, అసలు మారుతి అంటే అసలు ఇప్పటి వరకు రాజాసాబ్ మీద ఉన్న నెగిటివిటీ గానీ, లేకపోతే కొంచెం అండర్ రేటెడ్ లాగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ పైకి కూడా చెప్పుకోలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాకు మారుతితో సినిమా ఉందని చెప్పి పైకి కూడా చెప్పుకోలేదు. ఎందుకంటే అది అసలు జరుగుతోందా లేదా, అసలు ఏమైంది, దాని మీద అప్డేట్స్ కానీ ఏమీ రాలేదు. సో జనాలు కూడా మర్చిపోతున్నారు. ఆ టైంలో వచ్చింది ఈ టీజర్. నిజంగా ఆ విఎఫ్ఎక్స్ కే సగం మార్కులు ఇచ్చేయచ్చు. ఆ విఎఫ్ఎక్స్ ఎంత టైం తీసుకుంటున్నారు అంటే ఎందుకు తీసుకుంటున్నారు, ఇందుకే అంత మంచి అవుట్పుట్ మనకి ఇద్దాము అని చెప్పి వాళ్ళు టైం తీసుకుంటున్నారు. మారుతి అసలు ఇప్పటి వరకు చాలా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అనగానే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎంత బాగా చేస్తున్నాడో ఒకసారి ఆలోచించాను. అవుట్పుట్ చూశాక మధ్యపోయింది. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూడా చూశాను, అదే ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్ కూడా చూశాను. అప్పుడు మారుతి అన్నాడు, అసలు యాక్చువల్లీ ప్రభాస్ తో సినిమా అనగానే వాళ్ళు ఏమన్నారంటే ప్రభాస్ తో ప్రొడ్యూసర్ కూడా వెనక్కి వెళ్ళిపోయాడంట. ప్రొడ్యూసర్ కూడా వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ ఉన్నాడు కదా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సో ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రభాస్ నమ్మి మళ్ళీ ముందుకు వచ్చారంట. సో ఇంత స్ట్రగుల్ అయ్యి మన సినిమాని తీశారు. సో నాకు తెలిసి విఎఫ్ఎక్స్ కి గానీ, లేకపోతే లైటింగ్ గానీ, లేకపోతే ఆ సౌండ్ డిపార్ట్మెంట్ కి గానీ, బీజిఎం తమన్ బీజిఎం, అసలు ఆ సౌండ్ గానీ అసలు మొత్తం అంతా వేరే లెవెల్. నాకు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా మీద ఇంకా హైప్స్ అనేవి, ఇంకా హోప్స్ అనేవి ఇంకా పెంచుకుంటున్నాం అనమాట. ఇంకా December 5th కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటు మేమందరం. యాక్చువల్లీ నేను మైల్డ్ ఫ్యాన్ ని, కానీ నాకు డార్లింగ్ కూడా చాలా ఇష్టం అనమాట. సో మేమందరం టాలీవుడ్ బానిసలు. ఏదేదో నా గురించి చెప్దాము, అదే ఈ రివ్యూ ఇదంతా చెప్దాము, ఈ సినిమా గురించి చెప్దామని ఏదో నా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా?